श्रीकृष्णमूर्ति परब्रह्मणे नमः। संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीత్। ఈ శ్లోక భావం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. కౌరవులలో పెద్దవాడు, రాజు అయిన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధమునకు సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి కౌరవుల గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఏమి చెప్పాడో రేపటి వీడియోలో నేర్చుకుందాం. రోజుకో భగవద్గీత శ్లోకంలో భాగంగా మన ఛానల్లో నిన్నటి నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆసక్తి కలవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కితే రోజుకో శ్లోకం నేర్చుకోవచ్చు. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదాలు. ఓం శ్రీకృష్ణమూర్తి పరబ్రహ్మణే నమః. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోక భావం ఏమిటంటే, ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. కౌరవులలో పెద్దవాడు, రాజు అయిన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధమునకు సిద్ధంగా ఉన్న పాండవ సైన్యాన్ని చూసి కౌరవుల గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. ఏమి చెప్పాడో రేపటి వీడియోలో నేర్చుకుందాం. రోజుకో భగవద్గీత శ్లోకంలో భాగంగా మన ఛానల్లో నిన్నటి నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఆసక్తి కలవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కితే రోజుకో శ్లోకం నేర్చుకోవచ్చు.